నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 12 జూలై 2, 2025 మధ్యాహ్నం 3:35 వేసవి సాయంత్రపు అలసట అప్పుడే అలుముకుంటున్న వేళ. ప్లాట్ఫాంపై జనసందోహం, రైళ్ల రాకపోకల శబ్దాలు, టీ అమ్ముకునేవారి అరుపులు. ఇదంతా సూర్యకి నిత్యం అలవాటైన దృశ్యం. అతని భుజాలపై బరువులు, చేతిలో పదులు, వందల్లో దినసరి కూలి. సూర్య కలలు ఆ రైలు పట్టాల చివరి అంచులాగే అస్పష్టంగా, ఎప్పటికీ చేరుకోలేనివిగా ఉండేవి. అతని జీవితం ఆ చిన్న ప్లాట్ఫాంకే, అక్కడి రాబడికే పరిమితం. నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 12 పగలు. కుండపోత వర్షం పడుతోంది. ప్లాట్ఫామ్ అంతా తడిసిపోయింది. ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు. సూర్య 28 సంవత్సరాలు, రైల్వే కూలీ, సన్నని శరీరం, కానీ కళ్లల్లో నిజాయితీ, కష్టపడే తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మూలగా నిలబడున్నాడు. వర్షం వల్ల పనిలేదు, చిల్లర దొరకదు. అతని ముఖంలో చిన్న ఆందోళన. అతని చూపులు అకస్మాత్తుగా ఒక దృశ్యంపై ఆగిపోతాయి. ఆరాధ్య, 27 సంవత్సరాలు, అసిస్టెంట్ కలెక్టర్. ఖరీదైన చీరలో, చేతిలో ఫైల్స్. ఆమె నిలబడిన తీరులో రాజసం. వర్షంలో తడుస్తూ నిలబడుంది. ఆమె చుట్టూ జనం, కాని ఆమె ఒంటరిగా కనిపిస్తోంది. ఆమె ముఖంలో అసహనం, చిరాకు. బహుశా ఆమె డ్రైవర్ ఆలస్యమైనట్లుంది. సూర్య ఆమెను చూస్తూనే ఉంటాడు. ఆమె ఉన్నతమైన వ్యక్తి అని అతను వెంటనే గ్రహిస్తాడు. అతని గుండెలో ఏదో తెలియని జాలి కలుగుతుంది. ఆలస్యం చెయ్యకుండా అతను తన భుజంపై వేసుకున్న పాత, చిరిగిన గోనెసంచిని తీసుకుంటాడు. అది అతని నిత్యావసరాలలో ఒకటి. సూర్య ఆమె వైపు అడుగులు వేస్తాడు. ఆరాధ్య అతన్ని గమనించదు. సూర్య ఆమె దగ్గరకు వచ్చి తడుముకుంటూ ఆ గోనెసంచిని ఆమె తలమీద కప్పుతాడు. సూర్య గొంతులో స్వల్ప తడబాటుతో, మేడం, ఇక్కడ నిలబడండి, వర్షమొస్తోంది. ఆరాధ్య ఆశ్చర్యంగా తల ఎత్తి సూర్యవైపు చూస్తుంది. ఆమె కళ్ళు అతని చిరిగిన సంచిని, అతని కష్టపడి పనిచేసే వేళ్లను చూస్తాయి. కాని అతని కళ్లలో ఒక నిస్వార్థమైన దయను గమనిస్తుంది. ఆరాధ్య చిన్నగా నవ్వి ఆశ్చర్యంతో, ధన్యవాదాలు. ఆ నవ్వు సూర్య గుండెల్లో ఒక సంచలనాన్ని, ఒక తీయని జ్ఞాపకాన్ని మిగిల్చుకుంటుంది. ఆ రోజు వర్షం తనతో పాటు ఒక కొత్త ప్రేమకు బీజాలు మోసుకొచ్చినట్లుగా అతని కనిపిస్తుంది. సూర్య కళ్లల్లో ఒక కొత్త ఆశ మెరుస్తుంది. అనుకోని పరిచయాలు, పెనవేసుకున్న బంధాలు. నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 12 కొన్ని రోజుల తర్వాత పగలు. ఆరాధ్య పనుల నిమిత్తం తరచుగా స్టేషన్కు రావడం మొదలుపెడుతుంది. సూర్య ఆమెను చూసినప్పుడల్లా అతని కళ్ళు ఆమె కోసం వెతుకుతాయి. అతను చిన్నగా తల వంచి, చేతులు జోడించి ఆమెకు నమస్తే మేడం అని పలకరిస్తాడు. ఆరాధ్య కూడా అతన్ని గుర్తించి తన పనుల హడావిడిలో కూడా ఒక చిరునవ్వుతో పలకరిస్తుంది. వారిద్దరి మధ్య చిన్న చిన్న మాటలు, పలకరింపులు మొదలవుతాయి. ఆమె మర్యాదపూర్వకమైన మాటలు, ఆమె కళ్లల్లో కనిపించే స్నేహపూర్వకమైన భావం సూర్యకి చాలా ఆనందాన్ని కలిగించేవి. నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 12 కొన్ని రోజుల తరువాత సాయంత్రం. సూర్య ప్లాట్ఫాంపై పనిపూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరబోతుండగా ఒక ఖరీదైన పర్సు కిందపడి ఉండడం చూస్తాడు. అతను అది తీసి చూసి అందులో ఉన్న ఐడీ కార్డ్ ద్వారా అది ఆరాధ్య పర్సే అని గుర్తిస్తాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. సూర్య తనలో తనే అనుకుంటూ, మేడం పర్సు పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో. ఆలస్యం చెయ్యకుండా అతను పర్సు పట్టుకుని ఆరాధ్య కోసం స్టేషన్ అంతా వెతకడం మొదలుపెడతాడు. జనం మధ్య ఆమెను వెతుకుతాడు. చివరకు రైల్వే స్టేషన్ బయట ఆమె తన డ్రైవర్తో మాట్లాడుతుండగా చూస్తాడు. సూర్య ఆరాధ్య దగ్గరికి పరుగుండికి వెళ్లి పర్సును ఆమెకందిస్తాడు. సూర్య వినయంగా, మేడం, ఇక్కడ పర్సు పడి ఉంది. ఆరాధ్య ఆశ్చర్యంగా పర్సును చూసి తరువాత సూర్యవైపు కృతజ్ఞతతో చూస్తుంది. ఆమె కళ్లల్లో కృతజ్ఞత, ఆశ్చర్యం కలగలిసి కనిపిస్తాయి. ఆరాధ్య ఉద్వేగంతో, అయ్యో, నేనసలు గమనించనేలేదు. నువ్వు నా ప్రాణం కాపాడావు సూర్య, చాలా థ్యాంక్స్. సూర్య వినయంగా, అతని గొంతులో గర్వా, సిగ్గు రెండూ కలిసిపోయినా, నా పని మేడం. ఆ సంఘటన వారి మధ్య ఉన్న అధికార అడ్డుతెరను పూర్తిగా తొలగిస్తుంది. ఆరాధ్య తన ఐఏఎస్ హోదాను పక్కనపెట్టి ఒక సాధారణ మనిషిలా సూర్యకి దగ్గరవుతుంది. ఆమెకు నెల్లూరు రైల్వే స్టేషన్ గురించి, అక్కడి ప్రజల దైనందిన కష్టాల గురించి, వారి ఆశల గురించి సూర్య వివరించేవాడు.
ఒక రైల్వే కూలీ జీవితం ఎంత కఠినంగా ఉంటుందో, ప్రతి రూపాయి కోసం ఎలా పోరాడాలో చెప్పేవాడు. తన జీవితంలోని కష్టాలను, తన బాల్యంలోని పేదరికాన్ని, కాని భవిష్యత్తుపై తాను పెట్టుకున్న చిన్న చిన్న ఆశలను పంచుకునేవాడు. ఆరాధ్య కూడా తన చదువు, తన లక్ష్యాలు, ప్రజలకు సేవ చేయాలనే తన బాధ్యత గురించి అతనికి చెప్పేది. వారిద్దరి నేపథ్యాలు ఆకాశానికి భూమికి మధ్య ఉన్న అంత దూరం, కాని వారి హృదయాలు ఒకరినొకరు అర్థం చేసుకున్నాయి. ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించుకున్నారు. సూర్య ఆమెలోని దయను, సరళతను, నిజాయితీని చూసి ప్రేమలో పడ్డాడు. ఆరాధ్య అతని నిబద్ధత, కష్టపడే తత్వం, నిస్వార్థ స్వభావానికి మరియు అతని నిరాడంబరమైన వ్యక్తిత్వానికి ఆకర్షితురాలయ్యింది. ఆమె చూపుల్లో కనిపించే చిరునవ్వు అతని జీవితానికి కొత్త అర్థం చెప్పింది. అతని హృదయాన్ని కొత్త దిశగా నడిపింది. సంకటాలు, సాహసాలు. నెల్లూరులో ఒక కాఫీ షాప్. పగలు. ఆరాధ్య, సూర్య ఒక కాఫీ షాప్లో కూర్చుని ఉంటారు. వారిద్దరి మధ్య తీవ్రమైన సంభాషణ జరుగుతోంది. వారి ప్రేమ ఆకాశమంతా ఎదిగింది, కాని దానికి సంబంధించిన భయాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. ఆరాధ్య నెమ్మదిగా కాని దృఢంగా, సూర్య, మన ప్రేమ గురించి ఇంకెంతకాలం దాచగలం? మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక డాక్టర్తో మాటలు కూడా నడిచేయి. సూర్యముఖం పాలిపోతుంది. అతని కళ్లల్లో నీరు తిరుగుతాయి. సూర్య గొంతు పగిలినట్లు, నా వల్ల నీ జీవితం నాశనం చేసుకోకు మేడం. నువ్వు ఉన్నతమైన కుటుంబంలో మంచి జీవితం గడపాలి. నాకు తెలియదు నేను నీకు ఎంతవరకు సరిపోతానో. నా కూలి పనికి, నీ ఐఏఎస్ స్థాయికి ఎంత తేడా? ఆరాధ్య సూర్య చేతిని పట్టుకుని కన్నీళ్లతో, నాకు కావాల్సింది ఉన్నతమైన జీవితం కాదు సూర్య, నాకు నువ్వు కావాలి. నీ నిజాయితీ, నీ ప్రేమ, నీతో గడిపే ప్రతి క్షణం కావాలి. నీ స్థాయి కాదు, నీ గుణమే నాకు ముఖ్యం. దయచేసి నన్ను వదిలి వెళ్లకు. ఆరాధ్య గొంతులో కదిలిన భావోద్వేగం సూర్యుని నిశ్శబ్దం చేస్తుంది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఆరాధ్య తల్లిదండ్రుల ఇల్లు, నెల్లూరు, రాత్రి. ఆరాధ్య తన తల్లిదండ్రులతో, తండ్రి ఉన్నతాధికారి, తల్లి సాంప్రదాయవాదిని, కూర్చుని ఉంది. వారి మధ్య తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. ఆరాధ్య దృఢంగా, అమ్మా, నాన్న, నేను సూర్యని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఆరాధ్య తల్లిదండ్రులు షాక్ అవుతారు. వారి ముఖాలు వివర్ణమయ్యాయి. ఆరాధ్య తండ్రి కోపంగా, ఏమిటిది ఆరాధ్య? ఐఏఎస్ అధికారినయి ఒక రైల్వే కూలిని పెళ్లి చేసుకుంటావా? మా పరువు తీయాలని చూస్తున్నావా? సమాజంలో మేము తల ఎత్తుకునేలా చెయ్యాలనుకుంటున్నావా? ఆరాధ్య తల్లి బాధగా, మా ఆశలు, మా కలలు ఏమయ్యాటివి? మేం నీకు మంచి జీవితం కావాలని కదా ఆ డాక్టర్ సంబంధం చూసింది. ఆరాధ్య తల్లిదండ్రులు సూర్యను బెదిరించడానికి ప్రయత్నిస్తారు. అతని పని పోగొడతామని, జీవితాన్ని నాశనం చేస్తామని హెచ్చరిస్తారు. కాని ఆరాధ్య బెదరదు, వెనక్కి తగ్గదు. ఆమె తన ప్రేమ కోసం, తన సంతోషం కోసం పోరాడడానికి సిద్ధపడుతుంది. ఆమె కళ్ళు దృఢనిశ్చయంతో మెరుస్తాయి. ప్రేమ విజయం. ఆరాధ్య తల్లిదండ్రుల ఇల్లు, నెల్లూరు. కొన్ని రోజుల తరువాత. పగలు. ఆరాధ్య తల్లిదండ్రులు సూర్య ఎదురుగా కూర్చుని ఉంటారు. వారిద్దరూ సూర్యను మొదటిసారి చూసినప్పుడు ఏమాత్రం నమ్మలేకపోయారు. కాని ఇప్పుడు వారు అతని మాటలు వింటున్నారు. సూర్య నిలబడి, చేతులు జోడించి, కళ్లల్లో నిజాయితీతో, సర్, మేడం, నేను పెద్ద చదువులు చదవలేదు, నాకు ఆస్తులు లేవు. కాని మీ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఆమెకు ఏ కష్టం రాకుండా నా చివరి శ్వాస వరకు కాపాడతాను. నా దగ్గర ఉన్నది ప్రేమ, నిజాయితీ మాత్రమే. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. సూర్య మాటలు, అతని కళ్ళల్లో కనిపించిన నిజాయితీ, అతని దీనత్వం ఆరాధ్య తల్లిదండ్రులను ఆలోచింపచేశాయి. వారి కళ్ల ముందు నిలబడిన యువకునిలో వారు ఇంతకుముందు చూడని ఒక గొప్ప మానవత్వాన్ని, ప్రేమను చూశారు. వారి కుమార్తె సంతోషం ముందు అంతస్తులు, సమాజం చిన్నవని వారికి అర్థమైంది. నెల్లూరు రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఒక చిన్న పవిత్రమైన ఆలయంలో, చివరకు నెల్లూరు రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఒక చిన్న పవిత్రమైన ఆలయంలో సూర్య మరియు ఆరాధ్యల పెళ్లి జరుగుతుంది. పెద్దగా ఆడంబరం లేదు, దాంభికాలు లేవు. కేవలం ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, సూర్య స్నేహితులైన కొందరు రైల్వే కూలీలు మాత్రమే ఆ వేడుకకు హాజరవుతారు. ఆరాధ్య ఎంతో సంతోషంగా, సూర్య కళ్ళు మెరుస్తూ ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఆ రోజు వర్షం లేదు, కాని ఆకాశం వారి స్వచ్ఛమైన ప్రేమను ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక నిశ్శబ్దమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. రైలు కూతల శబ్దం వారి ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. మాంటేజ్ సీక్వెన్స్. సూర్య రాత్రిపూట దీపాలు వెలుగుతున్న చిన్న ఇంట్లో
పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఆరాధ్య అతని పక్కన కూర్చుని ప్రోత్సహిస్తూ ఉంటుంది. సూర్య ఒక కిన్న దుకాణం తెరిచి కష్టపడి పనిచేస్తాడు. ఆరాధ్య తన అధికారిక పనులతో పాటు అతనికి సలహాలిస్తూ ఉంటుంది. సూర్య వ్యాపారం నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. అతను పెద్ద షాపుకి మారతాడు. అతని ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఆరాధ్య ఒక అధికారిక కార్యక్రమంలో ప్రసంగిస్తుంది. సూర్య గర్వంగా ప్రేక్షకులలో కూర్చుని చప్పట్లు కొడతాడు. వాయిస్ ఓవర్: ఆరాధ్య: మా జీవితం ఒక ప్రయాణంలాంటిది. ఊహించని మలుపులు, అనుకోని గమ్యాలు. రైళ్లు పట్టాలు వేరైనా అవి కలిసే మార్గాన్ని ప్రేమ చూపింది. సూర్య మరియు ఆరాధ్య ఇంట్లో సాయంత్రం. కొన్నేళ్ల తర్వాత సూర్య ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్త మరియు ఆరాధ్య ఇప్పటికీ ఐఏఎస్ అధికారిని తమ ఇంట్లో హాయిగా కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో సంతృప్తి, ఆనందం. వారి ప్రేమ, వారు ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించిన తీరు